సో రీసెంట్గా కొన్ని వార్తలు అయితే మనం వింటున్నాం సార్. మోడీ సర్కార్ గారు ఈ మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఇల్లు కట్టుకునేటప్పుడు 25 లక్షల వరకు లోన్ పొందొచ్చు ఇద్దరు భార్యాభర్తలు అని చెప్పేసి కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? అది రియల్ అంటారా? అది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది సార్? మేబీ ఛాన్స్ ఉండొచ్చండి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చేది కూడా గవర్నమెంట్ ఫండ్ కాదు కదా, త్రూ బ్యాంక్ ద్వారానే ప్రొవైడ్ చేస్తున్నారు ఆ లోన్స్ అన్ని కూడా. తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో ఇస్తున్నారు. సో మీరు చూసినట్టయితే ఇప్పుడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కూడా కొంత అమౌంట్ ఎవరి ఇల్లు కొనుక్కున్నా కూడా, కొత్త కన్స్ట్రక్షన్ చేసుకున్నా కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది మనకు. సో అది మనకి ఇస్తున్నప్పుడు దీన్ని కూడా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ ఏంటంటే తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేద్దామనే ప్లానింగ్ ఒకటి ఉంది మనకు. గతంలో ఏమైందంటే లాస్ట్ 2.5-3 years బ్యాక్ ఆర్బీఐ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకు ఎంత 6.5, 6.25 అయినప్పుడు ఎక్కువ హౌసెస్ పర్చేజ్ కన్స్ట్రక్షన్స్ ఎక్కువైనాయి, కొనుక్కునే వాళ్ళు కూడా బయర్లు పెరిగిపోయారు. ఎప్పుడైతే ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ +8+ వచ్చాయో అప్పటి నుంచి కొంచెం తగ్గింది. కొద్దిగా కన్స్ట్రక్షన్స్ లో కొనుక్కునే వాళ్ళు కొద్దిగా బయర్లు ఏమయ్యారు అంటే కొంచెం తగ్గుంటొచ్చారు. సో అప్పుడు 6.2, 6.3 ఉన్నప్పుడు రెపో రేట్స్ తక్కువ ఉన్నప్పుడు చాలా మంది ఇంట్రెస్ట్ చూపించారు, చాలా మంది పర్చేజ్ చేశారు. వన్స్ ఒకేసారి ఎప్పుడైతే 8+ వచ్చిందో అప్పటి నుంచి తగ్గారు, మార్కెట్ కు తగ్గింది. దాంతోపాటు రెసిషన్ స్టార్ట్ అయింది, ఎలక్షన్ స్టార్ట్ అయినాయి, చాలా కారణాలు దీనికి. ఓకే, అంటే మొన్నటి వరకు కూడా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చాలా డౌన్ ఉంది అని మాట్లాడారు. సడన్ గా ఈ 177 CR గవర్నమెంటే ఇలా వేలంపాట పెట్టారు అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. ఇన్ ఫ్యూచర్ రియల్ ఎస్టేట్ పడిపోతుందా, ఇంకా డబల్ అవుతుందా? ఎప్పుడు కూడా రియల్ ఎస్టేట్ పడిపోదండి, ఎప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోదు. కాకపోతుందంటే ఏ మార్కెట్ లో ఉన్నా కూడా కొంత సడన్ టైం తర్వాత స్టాగ్నిటీ వస్తుంది, కొంచెం ఆగిపోతుంది, ఒక 1 year ఆగుతుంది. లైక్ మీరు ఇప్పుడు 2009 to 14 మధ్యలో ఉన్నదంతా కూడా మనకు తెలంగాణ మూవ్మెంట్ జరిగింది. ఆ టైంలోనే పడలేదు, ఎంత పీక్ మూవ్మెంట్ అది, అప్పుడు పడిపోలేదు. ఆ తర్వాత మళ్ళీ మనకు కరోనా లాంటి ప్రపంచ విపత్తు వచ్చినప్పుడు కూడా రియల్ ఎస్టేట్ పడిపోలేదు. మనకి ఇప్పుడు ఏమైందంటే అప్పటి నుంచి ఉన్నటువంటి బిఫోర్ కోవిడ్ నుంచి ఉన్నటువంటి కోవిడ్ ఎఫెక్ట్స్ కానీ, ఫైనాన్షియల్ ఎకానమీ రిసెషన్స్ కానీ, బయట కంట్రీస్ జరుగుతున్నటువంటి కొన్ని యుద్ధాల ప్రభావం కానీ, సో వీటన్ని ఎఫెక్ట్ వల్ల ఇటువంటి స్టాగ్నిటీ మార్కెట్ వచ్చింది. దాంతోపాటు ఇక్కడ ఏమైందంటే ఎంప్లాయ్మెంట్ కోల్పోవడం జరుగుతుంది. మనకేంటంటే ఎప్పుడు కూడా రియల్ ఎస్టేట్కి ఎప్పుడు కూడా షేర్ మార్కెట్, ఐటీ ఎంప్లాయీస్ వీళ్ళు ఎప్పుడు కూల్గా ఉంటావు, ఐటీ ఎప్పుడు రియల్ ఎస్టేట్ అంతా మూవ్ అవుతుంటుంది, ఫాస్ట్గా ఫార్వర్డ్ అవుతుంటుంది. సో ఇక్కడ ఏమైందంటే రియల్ ఎస్టేట్ ఎఫెక్ట్ అవడంతో పాటు ఐటీ ఎఫెక్ట్ అయింది, ఐటీ ఎఫెక్ట్తో పాటు షేర్ మార్కెట్ ఎఫెక్ట్ అయింది. ఈ 3 ఎఫెక్ట్ అవడం వల్ల ఏంటంటే మార్కెట్ స్టాగ్నెంట్లో ఉంది. నాట్ ఓన్లీ రియల్ ఎస్టేట్, ఏ బిజినెస్ అందరూ కూడా స్టాగ్నెంట్ మార్కెట్లోనే, స్తబ్దత మార్కెట్లోనే రియల్ ఎస్టేట్తో పాటు మిగతా బిజినెస్ కూడా ఉన్నాయి. సరే కొంచెం పాజిటివిటీలోకి వస్తుంది, మార్కెట్ పెరుగుతుంది. సో అందరు బిజినెస్ లాస్లో లేవు కదా, కొత్త పాజిటివ్ గా నడుస్తుంది. సో రియల్ ఎస్టేట్ కూడా అంతే, ఎప్పుడు రియల్ ఎస్టేట్ కంప్లీట్ పడిపోయి ల్యాండ్ ప్రైసెస్ తగ్గిపోవు. సో మొన్నటి వరకు ఏంటంటే ప్రైసెస్ కూడా కస్టమర్స్ కూడా ప్రైస్ చెప్తే 50% అడిగేవాళ్ళు. సరే అలా ఉండదు, ఈ మార్కెట్ కొన్న ప్రైస్ కంటే ఎందుకు తక్కువ ఇస్తారు, సరే ప్రాఫిట్ లో మీకు కొంత షేర్ వరకు వదిలేయమంటే తగ్గించుకొని ఇస్తారు, కానీ మొత్తం కొన్న ప్రైస్ లో కంటే తక్కువ ఎవరిస్తారు? ఎవరు కదా. అట్లీస్ట్ ఇంట్రెస్ట్ రావాలని చూస్తారు కదా, వాళ్ళు పెట్టిన పెట్టుబడికి 5%, 2%, 3% రావాలని చూస్తారు కదా, పెట్టిన ఖర్చులోనే వెళ్ళాలని. సో అలా అడగాలి కదా మీరేంది అంటే మార్కెట్ లేదు కదా. మార్కెట్ డెఫినెట్గా లేదు, మార్కెట్ స్టాగ్నిటీ ఉంది, మార్కెట్ కంప్లీట్ పడిపోయి బతకలేని సిచ్యువేషన్లు ఎవరు లేరు. సో ఎంప్లాయీస్ సాలరీ ఇవ్వని సిచ్యువేషన్లు ఎవరు లేరు. మార్కెట్ గోయింగ్ ఆన్ నడుస్తుంది. సో మనం చూసినటువంటి మార్కెట్ లేదు. ఇప్పుడు మనం హైదరాబాద్ మార్కెట్ ఎట్లా చూపించాం, ఇలా వెంచర్ వేసి ఇలా అయిపోవాలి, ఇట్లా అపార్ట్మెంట్ లాంచ్ చేస్తే అయిపోవాలి. ఈ మార్కెట్ నుంచి వచ్చాం మనం అందరం. సో ఇంకా అదే ఉందని అలానే ఉంటది కదా మార్కెట్ అంటే, కాదు ఇక ఉండదు, ఆ టైప్ మార్కెట్ ఉంటుంది ఇప్పుడు. ఎందుకంటే ఇలా ల్యాండ్ ప్రైసెస్ పెరిగినాయి, కన్స్ట్రక్షన్ వాల్యూ పెరిగింది, మన పోర్ట్ఫోలియోస్ పెరుగుతున్నాయి. సో పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా హైదరాబాద్ ఇన్కమ్ కంపారిటివ్ బాగా పెరిగింది. సో ఇట్లా చూసినప్పుడు ఏమవుతుందంటే మనం లాస్ట్ 5 years ఉన్నటువంటి మార్కెట్ వాల్యూకు, ఈ రోజున్న మార్కెట్ వాల్యూకు, ఆ రోజున్న ప్రైస్కు ఈ రోజున్న ప్రైస్ కంపేర్ చేయలేము. సో ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది, కన్స్ట్రక్షన్ వాల్యూ పెరుగుతుంది, కాబట్టి దాని ప్రైస్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఇది కంపేర్ చేయాలి మనం ఎప్పుడు కూడా. సో ఏ బిజినెస్ మ్యాన్ కూడా బిజినెస్ చేస్తాడు, సో ప్రాఫిట్ లేకుండా లాస్ లో అమ్మలేడు. సో అట్లీస్ట్ ఇటువంటి టైంలో ఎవరైనా కొనుక్కుందాం అన్నప్పుడు ఏంటంటే కొంత ప్రాఫిట్ తగ్గించుకొని ఇస్తాడే తప్ప కంప్లీట్ తగ్గించుకున్నాం అనుకోండి, ఇవాళ హైదరాబాద్ మార్కెట్ లో 177 crores పోయిన తర్వాత లాస్ కమ్ముతారా? అసలు
ఇంకో 6 months కమ్ముకుంటా అంటాడు, ఇంకో 5 months కమ్ముకుంటా అంటాడు, Okay. లేదు 1 year వెయిట్ చేస్తా అంటాడు. సో హైదరాబాద్ మార్కెట్ ఎప్పుడు పడిపోదు, నాట్ ఓన్లీ హైదరాబాద్, రియల్ ఎస్టేట్ ఎప్పుడు పడిపోదు. Okay. రియల్ ఎస్టేట్ కి ఎప్పుడు కూడా ఒక పాజ్ వస్తుంది, ఒక 5 years కో పాజ్ వస్తుంది, అదే ఒక 6 months 1 year లో రికవర్ అవుతుంది, మళ్ళీ ఒక 5 years నడుస్తుంది. సో మనకేంటంటే ఇక్కడ రిసెషన్స్ రావడము, సేమ్ టైం ఫైనాన్షియల్ ఎకానమీ బాగలేకపోవడము, దాంతోపాటు ఎలక్షన్స్ రావడము, Okay. దాంతోపాటు ఈ యుద్ధాలు పక్క కంట్రీలో జరగడం వల్ల ఏంటంటే అన్ని ఒకేసారి రావడం వల్ల మనకు ఉన్నటువంటి ఎఫెక్ట్ ఉంది తప్ప జనరల్ గా ఇటువంటి జరగదు, ఎప్పుడు జరగదు. ఈసారి జరిగింది కాబట్టి మార్కెట్ కొంచెం స్తబ్దత ఉంది. గవర్నమెంట్ పాలసీస్ ఇవన్నీ కూడా ఎప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చినా కూడా ఇన్వెస్టర్స్ కానీ పాలసీ మేకర్స్ కానీ కొంచెం వెయిట్ చూస్తారు, గవర్నమెంట్ ఏమైనా కొత్త డిసిషన్ తీసుకుంటుందా అని. సో అలా చూసుకున్నప్పుడు ఏంటంటే 1 year వెయిట్ చేయాల్సి వస్తుంది. సో అందులో భాగంగా ఈ రెసిషన్. ఓకే. సో మనకి చాలా మంది ఏంటి అంటే సార్ డిఎం చేస్తూ ఉంటారు, మెయిల్స్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు ఒక కమ్యూనిటీలో వాళ్ళు విల్లా కానివ్వండి లేదా అపార్ట్మెంట్ కానివ్వండి ఏదైనా సరే కొంత అమౌంట్ కట్టి దాన్ని బుక్ చేసుకుంటారు. బుక్ చేసుకున్న తర్వాత వాళ్ళు 2 years 3 years టైం పెట్టడం జరుగుతుంది. సో వాళ్ళు మనీని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటూ ఆ బయ్యర్స్ ఆ కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలా మనం రెస్పాండ్ అవ్వాలి అంటారు, కట్టుకుంటూ వెళ్ళాలి అని మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి అన్నట్లు అడుగుతున్నారు. అంటే 2 years 3 years ఎందుకు టైం పెడుతున్నారు, మేము కట్టినప్పటికీ వాళ్ళు మాకు కీస్ ఇచ్చే టైంకి ప్రైస్ పెరుగుతుంది కదా, వాళ్ళు దాన్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు అన్నట్లు మనకి అడుగుతున్నారు అనమాట. సో మీరు వాళ్ళకి ఇచ్చే సలహాలు ఏంటి సార్? అంటే ఎప్పుడు కూడా ఇప్పుడు ఏఎస్బిఎల్ ప్రాజెక్ట్ ఉంది, 1 day 1000 CR తో బిజినెస్ చేశారు వాళ్ళు. ఓకే. సో 1000 CR తో చేసినప్పుడు వాళ్ళు లాకింగ్ టైం పెట్టుంటారు, కస్టమర్కి 2.5 years మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం, లేదా 3 years హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఎందుకంటే సైజ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ని బట్టి టైం పెరుగుతుంది, డ్యూరేషన్ పెరుగుతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళు కట్టే ప్రాజెక్ట్ని బట్టి వాళ్ళు ముందే అగ్రిమెంట్లో టైం మెన్షన్ చేస్తారు. సో దాంతోపాటు బఫర్ టైం కూడా ఉంటుంది వాళ్ళకి. సో ఈ బఫర్ టైం పెట్టినప్పుడు ఏంటంటే వాళ్ళే షెడ్యూల్ ఇస్తారు, ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ షెడ్యూల్ ఇస్తుంది మనకు. మీరు సింగిల్ టైం పేమెంట్కి వెళ్ళారా, లేదా 75% పేమెంట్కి వెళ్ళారా, లేదా 50%కి వెళ్ళారా, 25%కి వెళ్ళారా, ఫేజ్లలో ఏ పర్సెంటేజ్ వరకు వెళ్ళారు, దాంతో పాటు ఏంటంటే మీరు బ్యాంక్ లోన్కి వెళ్తున్నారా లేదా త్రూ క్యాష్ వెళ్తున్నారు అనుకోండి. బ్యాంక్ లోన్కి వెళ్ళడం మనకేం టెన్షన్ ఉండదు, ఎందుకంటే బ్యాంక్ లోన్కి ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు షెడ్యూల్ ఇస్తారు, షెడ్యూల్ ప్రకారం బ్యాంక్ వాళ్ళు మనీ రిలీజ్ చేస్తుంటారు. సో క్యాష్ పేమెంట్ పోయినప్పుడు ఏంటంటే వాళ్ళే షెడ్యూల్ ఇస్తారు మనకు, ఆ షెడ్యూల్ ప్రకారం పేమెంట్ చేసుకుంటూ వెళ్ళాలి మనము. దాని ప్రకారం మనకు అగ్రిమెంట్ ఉంటుంది, ముందే ఎంఓయూ ఉంటుంది, దాని ప్రకారం చేసుకుంటూ వెళ్తుంటారు. ఇది హైరైజ్లలో కానీ విల్లాస్ లో కానీ నార్మల్ స్టాండర్డ్ లో అపార్ట్మెంట్ లో కూడా జరుగుతుంటుంది కదా. స్టాండర్డ్ లో అపార్ట్మెంట్ 1.5 year 2 years కంప్లీట్ చేయగలుగుతారు. సో హైరైజ్ ఏంటంటే కొద్దిగా ఎక్కువ కమ్యూనిటీ ఉంటుంది కాబట్టి దానిలో ఎక్కువ వర్క్ ఉంటుంది కాబట్టి దాని సైజ్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ టైం పడుతుంది. సో వాళ్ళు ముందే టైం మెన్షన్ చేస్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే మనీ అంతా బల్క్ లో ఒకేసారి పే చేయడం మంచిది అంటారా, లేకపోతే పార్ట్స్ గా అట్లా? అంటే అవర్ ఇండివిజువల్ ఒపీనియన్. ఎందుకంటే ఇప్పుడు కంప్లీట్ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ప్రైస్ వేరు, స్టార్టింగ్ ప్రాజెక్ట్ లో ఉన్నప్పుడు ప్రైస్ వేరు. సో దాంతోపాటు ప్రైస్ మారుతుంది ఒకటి. రెండోది ఏంటంటే మనకు కన్వీనియంట్గా డబ్బులు ఉన్నప్పుడు కట్టుకుంటూ వెళ్ళడం, ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే మొత్తం డబ్బులు కట్టచ్చు. సో సింగిల్ టైం పేమెంట్ చేసిన వాళ్ళకి 25%, 50%, 70%, 80%, 100% పేమెంట్ చేసిన వాళ్ళకి ప్రైస్ వేరియేషన్ ఉంటుంది, అందరికీ వేరియేషన్ ఉంటుంది. సో ఎవరి ఇష్టం వాళ్ళది. మనము ఆ బిల్డర్ని, ఆ కన్స్ట్రక్షన్ ఓనర్ని, ఆ కన్స్ట్రక్షన్ పాస్ట్ ఎక్స్పీరియన్స్ చూసి చేసుకునే వాళ్ళు మనం ఏమనలేం. లీగల్గా అథెంటికేటెడ్గా అన్ని డాక్యుమెంట్లు ఉండి వీళ్ళు చేయగలుగుతారు అనుకున్నప్పుడు యాజ్ పర్ రేరా, యాజ్ పర్ హెచ్ఎండి, యాజ్ పర్ లీగల్ ఒపీనియన్ ద్వారా వెళ్ళొచ్చు. ఓకే. సో మంచి బిల్డర్ని సెలెక్ట్ చేసుకోవాలంటే మనం ఏ అంశాలని గమనించాలంటారు? అంటే పాస్ట్ ప్రాజెక్టులు ఒకటి, కస్టమర్ రివ్యూ ఒకటి, వాళ్ళు గతంలో చేసిన ప్రాజెక్టులకు ఎలా ఉన్నాయి, ఈ అప్కమింగ్ ప్రాజెక్ట్ ఎలా కట్టబోతున్నారు, దాంతోపాటు వీళ్ళ దగ్గర లీగాలిటీ ఎలా ఉంది, గతంలో చేసిన ప్రాజెక్టులు కానీ ఇప్పుడున్న ప్రాజెక్టులకు కానీ ఎటువంటి అప్రూవల్స్ ఇస్తున్నారు, ఎటువంటి కన్స్ట్రక్షన్ ఇస్తున్నారు అనేది, మోడర్న్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు లేదా, లేదా లాస్ట్ 10 years నుంచి ఇదే సేమ్ వేలో వెళ్తున్నారు లేదా, మనం వాళ్ళని రీసెర్చ్ చేయడమే. ఓకే. సో ఇప్పుడు విల్లా అండ్ ఇండిపెండెంట్ హౌస్ ఈ రెండిట్లో కంపారిజన్ చేస్తే మీరు దేన్ని సెలెక్ట్ చేసుకుంటారు సార్? అలా ఉంటుందండి. ఇప్పుడు ఇండిపెండెంట్ హౌస్ అంటే మనం 10 మందితో ఉన్నట్టు, విల్లా అనేది ఒక సపరేట్ కమ్యూనిటీ. ఈ విల్లా అనేది కమ్యూనిటీ ఏంటంటే మన సింబాలిక్ గా ఉంటుంది. ఆ కమ్యూనిటీలో ఏంటంటే అన్ని ఫెసిలిటీస్ అంతా ఒకే ఏరియాలో దొరుకుతుంది అందరికి. సో ఇండిపెండెంట్ హౌస్ లో ఉంటుందంటే మనం సూపర్ మార్కెట్ సపరేట్ వెళ్ళాలి,
కిరాణా షాప్ సపరేట్ వెళ్ళాలి, సూపర్ మార్కెట్ సపరేట్ వెళ్తాం, మనం ఏదైనా జిమ్ కి వెళ్ళాలని సపరేట్ వెళ్తాం, ఏదైనా స్పోర్ట్స్ కి వెళ్ళాలని సపరేట్ వెళ్తాం. ఇవన్నీ ఒక దగ్గర ఉండవు ఇండివిజువల్ హౌస్ కి. అదే విల్లాకి వచ్చేసరికి ఏంటంటే అంతా ఆ గెటెడ్ కమ్యూనిటీలో ప్రొవైడ్ చేసేస్తారు. సెక్యూరిటీ కూడా అందరు కామన్ సెక్యూరిటీ ఉంటుంది వాళ్ళకు. సో కొద్దిగా విల్లా అనేది ఎప్పుడు కూడా లగ్జరీస్ అపీరియన్స్ కనపడుతుంది, కొద్దిగా సెక్యూరిటీ పరంగా చాలా బాగుంటుంది. అన్ని ఒకే దగ్గర దొరుకుతుంది కాబట్టి ఎవరైనా విల్లానే ఇష్టపడతారు, ఎందుకంటే అన్ని కమ్యూనిటీలు ఒకే దగ్గర దొరికినప్పుడు ఎవరు కాదంటారు. సో మీకు ఇక్కడ ఇండిపెండెంట్ హౌస్ వచ్చేసరికి ఏంటంటే మనం పబ్లిక్ లో ఉన్నట్టుగా ఉంటుంది, ప్రతి అవసరానికి బయటకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. సో ఇప్పుడు గవర్నమెంట్ సర్కిల్ రైట్స్ అనేవి పెంచారు సార్. సో అది బయ్యర్స్ కి ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది? డెఫినెట్ గా ప్రైస్ పెరుగుతుంది కదా. ఇప్పుడున్న ప్రైస్ తో కంపేర్ చేస్తే సర్కిల్ రేట్ పెరిగినప్పుడు ల్యాండ్ లార్డ్కి అడ్వాంటేజ్, బయ్యర్ కి కొంచెం ఎఫెక్ట్ అవుతుంది, ప్రైస్ పెరుగుతుంది. ఇప్పుడనే కాదు, ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ప్రైస్ పెరుగుతూనే ఉంటుంది మార్కెట్ లో ల్యాండ్ కు. సో ఈ ఇయర్ కొనుక్కున్న వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ ప్రైస్ పెరుగుతుంది, ఆ నెక్స్ట్ ఇయర్ కొనుక్కున్న వాళ్ళకి ఆ నెక్స్ట్ ఇయర్ ప్రైస్ పెరుగుతుంది. సో గవర్నమెంట్ సైడ్ నుంచి ఎప్పుడు ల్యాండ్ రికార్డులో ఉన్నటువంటి మార్కెట్ వాల్యూను గవర్నమెంట్ వాల్యూను చేంజ్ చేస్తూనే ఉంటారు, ఆ డెఫినెట్ గా ప్రైస్ పెరుగుతూనే ఉంటుంది. మీరు ఆఫ్టర్ కోవిడ్ తర్వాత 2 times గవర్నమెంట్ ప్రైస్ పెంచింది. సో బిఫోర్ కోవిడ్ కు ఆఫ్టర్ కోవిడ్ ప్రైస్ ఎందుకు చేంజ్ అయిందంటే గవర్నమెంట్ వాల్యూ పెంచడం వల్ల. సో దాంతోపాటు మార్కెట్ వాల్యూ కూడా పెరుగుతుంది. సో ఏ టైంలో మనం ల్యాండ్ మీద కానీ లైక్ ఒక ప్రాపర్టీ మీద కానీ ఇన్వెస్ట్ చేయడం బెటర్ అంటారు సార్? అంటే ఇటువంటి టైంలో బెటర్, ఎందుకంటే ఎప్పుడు బిఫోర్ ఎలక్షన్స్ కానీ ఎలక్షన్ తర్వాత కానీ లేదా మార్కెట్ స్టాగ్నిటీ ఉన్న టైంలో కానీ ఈ టైంలో ఏంటంటే తక్కువ ప్రైస్కి వస్తాయి, ప్రాఫిట్ తగ్గించుకొని ఇస్తారు, మార్కెట్ హైప్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వాస్తవ దృక్పథం మీద ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఈ టైంలో కొనుక్కుంటే మనకు మార్కెట్ పెరిగేదానితో కంపేర్ 20% తక్కువ వస్తుంది మనకు. సో అలాంటప్పుడు మీకు 20% తక్కువ వచ్చిందంటే 20% ప్రాఫిట్లో ఉన్నట్టే కదా. సో మార్కెట్ ప్లస్కి వచ్చినప్పుడు ఈ 20 + 20 40% 50% మనం ప్లస్లో ఉన్నట్టే. ఓకే.